పత్రికా సమావేశానికి చేసినటువంటి ఎలక్ట్రానిక్స్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరూ సమావేశం నిర్వహిస్తున్నారు. మా ప్రేమ నాయకులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ ఆచార్య గారు, అదేవిధంగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు చీఫ్ గెస్ట్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గిరిబాబు గారు, అదేవిధంగా ఈ మీడియా సమావేశానికి వచ్చిన ఈ మీడియా సమావేశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. I want to thank Batti Vikramarka garu, Deputy CM of Telangana, for releasing pending funds for ROB contractors. ఎంతైతే పెండింగ్ ఉందో 13.5 ప్రాంతంలో ఆల్మోస్ట్ 13.5 crores మొత్తం కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆర్మూరు అడవిమామిడిపల్లి బ్రిడ్జు పనులు 10 రోజుల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్ గారికి స్ట్రిక్ట్గా చెప్పడం కూడా జరిగింది. మాధవ్ నగర్ పనులు ఆల్రెడీ వేగం పుంజుకున్నాయి, మళ్ళీ స్టార్ట్ అయినాయి, మళ్ళీ వేగం పుంజుకుంది. సో మాధవ్ నగర్ ఆన్ హై ప్రయారిటీ చేయాల్సిందిగా కూడా కాంట్రాక్టర్ని ఆయనను ఆదేశించడం జరిగింది. సో ఆన్ హై ప్రయారిటీ ఇవన్నీ కూడా ఆర్ఓబీలు మనకు ప్రెస్టీజియస్, రిక్వైర్మెంట్ కూడా పబ్లిక్ కూడా చాలా అవసరము. ఇప్పుడు దీంతో ఆర్ఓబీల ముచ్చటకు వస్తే అరసపల్లి పనులు కూడా స్టార్ట్ అయినాయి. మళ్ళా అరసపల్లిలో స్టార్ట్ అయినా కూడా అక్కడ ల్యాండ్ అక్విజిషన్ పూర్తి కాలే. సో అక్కడ పెండింగ్ పడుతుంది వరకు. ల్యాండ్ అక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ చేసి ఇచ్చేయాల. దాని ఫండ్ మాత్రం టోటల్గా 137 crores, టోటల్ ఆల్మోస్ట్ 100% ఫండ్ సెంటర్దే. సో ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంది. ఇక దీని తర్వాత బోధన్ నియోజకవర్గంలో 2 ఉన్నాయి, ఆర్ఓబీ ఉంది, ఒకటి ఆర్యూబీ ఉంది. దాని నత్తనాట కన్నా స్టేట్ గవర్నమెంటు సర్వేలు చేసుకోవటము, డిపిఆర్ తయారు చేయడము, డ్రాయింగ్స్ క్లియర్ చేయడము, ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఇంకా పెండింగే ఉంది, స్లోగానే ఉంది. కాబట్టి అక్కడ ఎమ్మెల్యే గారు ఈ మధ్య ఏదో అయింది, ఆయన అది కన్ఫ్యూజన్ ఉంది, ఏమైనా నాకు కూడా అర్థమైంది లేదు. సరే కారు మీద బుక్ అయితే వచ్చింది కదా, ఇంకేదైతే ఏందని చెప్పినట్టున్నారు ఆయనకి. 10 ఆర్ఓబీలు, నేను 10 సంవత్సరాలు ఎంపీగా ఈ టైంలో 2 టర్మ్లలో 10 ఆర్ఓబీలు చేయాలా అన్నది నాకు టార్గెట్ పెట్టుకున్నాము. 7 అయిపోతున్నాయి, 2 బోధనలు ఉన్నాయి. అలిగితే ఏదో పదవి ఇచ్చిర్రు, ఇప్పుడు ఏదో పదవి వచ్చింది కదా, ఏదో ఒకటి వచ్చింది కదా, కొంచెం ధ్యానం పెట్టాల్సిందిగా ఆయన కూడా కోరుతా ఉన్నాం. ఫ్లాగ్షిప్ స్కీమ్స్ ఏమున్నాయి, 6 గ్యారెంటీలు ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేపిస్తారా? రేవంత్ రెడ్డితో చేతగాంది సుదర్శన్ రెడ్డి గారు చేస్తారా? అందులో బస్సు తప్ప ఏది ఇంప్లిమెంట్ అవుతుంది? ఫ్రీ బస్సు తప్ప ఏది ఇంప్లిమెంట్? అసలు ఇంప్లిమెంట్ గ్యారెంటీ స్కీమ్లకి ఈయన సలహాదారా? వీళ్ళు 42% అన్నప్పుడు నేను ఏమన్నా, పిల్లగాళ్ళకి చదువు చెప్పని వాళ్ళు, బీఆర్ఎస్ వాడు కానీ కాంగ్రెస్ వాడు కానీ, పిల్లగాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్లు బీసీలకు ఇయ్యనోడు చదువు చెప్పినోడు సర్పంచం చేస్తాడానే? ఇది మొత్తము డ్రామా, పొలిటికల్ డ్రామా. ఇలా జీవితంలో ఎన్నడూ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. మా నాయనని కూడా కలుపుతున్న నేను అధ్యక్షుడుగా 40% ఇస్తాం, 50% ఇస్తామంటే 25-30% దాటకపోయినాడు. మస్తు చెప్తుండే, ప్రామిసులు మస్తు చేస్తుండే, ట్రై చేస్తుండే, కుదరకపోతుండే, వాళ్ళకి నియత కూడా ఉండకపో. ఇప్పుడైతే ఘోరం, 42లో సగం కూడా లేదు. ఇప్పుడు 17% బీసీలకు ఎన్ని కేటాయించారు? 2400 ఎంత ఉంది అవుట్ ఆఫ్ 17,000, ఎంత? 12,700 స్టేట్ వైడే కదా చూసేది. అంటే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటప్పుడు 50% దాటొద్దు అంటుంది సుప్రీంకోర్టు. అంటే 50% తీసేసి 50%లో రిజర్వేషన్ ఇస్తారా మరి వీళ్ళు ఎస్సీ ఎస్టీలకి? మేము రాహుల్ గాంధీ రాజ్యాంగం అది. 17% వీళ్ళకున్న దొంగ నాటకము, దొంగ ప్రేమ బయటపడ్డది కుల్లా.
నేను అప్పుడే అదే అన్న, చదువుకి పైసలు ఇయ్యనోడు పిల్లగాళ్ళకి ఇవాళ సర్పంచులని జెడ్పీటీసీని లీడర్లని చేస్తారా అని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అంత పెద్ద మనసు ఉంటే వీళ్ళు ఎప్పుడో బాగుపడదు. ఇవి అయితే ఇప్పుడు గత 8-9 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి కదా, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అందుకే పెడుతున్నాడు. అయితే వస్తుంది, రిలీజ్ అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం మీద భారము 2 కలిపి ఎలక్షన్ పెట్టాల్సింది. కాబట్టి ఆ నిధుల కోసం ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెడితే అయిపోవు కదా. గ్రామం ఒకటే రోజు వేసుకుంటుండే కదా. అంటే నిధుల కోసం చేస్తుండే ఎలక్షన్లు, అడ్మినిస్ట్రేషన్ కోసం కాదు, నిధుల కోసం చేస్తున్నారు. అదే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపల చేయకపోతే పైసలు వచ్చేటివి కూడా రావు. కాబట్టి ఇటు సర్పంచ్లే పెట్టేసుకొని పైసలు తీసుకుంటారు అన్నట్టు. బీజేపీ తరఫున స్టాండ్ యాజ్ ఇట్ ఈజ్ కూడా మా అధ్యక్షులు రామచంద్రరావు గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఇప్పుడు కృష్ణయ్య గారు ఎవరైనా ఈజ్ ఆర్ ఎంపీ, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఆర్ స్టాండ్, వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. ఇదైతే ఘోరం కదా, 17% చేయడం. పావులా వాడ్డా లెక్క ప్రకారం అయితే ఎప్పటి నుంచి బంద్ ఉన్నది చెప్పు నాకు. 10 సంవత్సరాలు అయిపోయింది. గ్రూపులకి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ మీద ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వక 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది, ఇస్తుండ్రా. మొన్న 2024 పార్లమెంట్ ఎలక్షన్ వరకు 6,300 కోట్ల రూపాయల సెంట్రల్ రుణాలు మన గ్రూపులకు ఉండే. నిజామాబాద్ పార్లమెంట్ గ్రూప్ 6,300 కోట్లు. దాని మీద పావులా వడ్డీ పడాల్సింది స్టేట్ గవర్నమెంట్ ఇయ్యక వాళ్ళకి 6%, 7% పడుతుంది. పావులా అంటే 3 వస్తుందా, 3% పడాల్సింది 7% పడుతుంది. 12% బ్యాంకు 5% పైన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది. వీళ్ళు ఇవ్వాల్సిన 3 to 4% వీళ్ళు ఇస్తలేరు. 10 సంవత్సరాలు అయిపోయింది. ఇది మహిళా గ్రూపుల మీద ఉన్న కపట ప్రేమ. ఇది ఇప్పుడు ఓటు వాడతాయి కాబట్టి అని ఏదో ఇచ్చాడు. అలా అందరికీ ప్రతి ఓటర్కి తెలివి ఉందండి, బుద్ధి చెప్తున్నాం. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎందుకు పెట్టలేదంటే దీంతో పార్టీ సింబల్ వస్తుంది, ఒకటే రోజు వేస్తారు కాబట్టి, కాంగ్రెస్కి ప్రజలు చివాట్లు పెడతారు కాబట్టి గ్రామాలలో ఆ భయానికి పెట్టలేదు. సర్పంచులకు కూడా ఇవాళ రేపు అవగాహన మస్తు అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తప్ప స్టేట్ గవర్నమెంట్ నుంచి రూపాయి వస్తలేదు అని. మొత్తం గ్రామాల అభివృద్ధి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోటే నడుస్తుంది. ఇప్పుడు కుల్లా రేవంత్ పెట్టిందే అందుకు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కోసం.